ఫ్రెండ్స్, వెల్కమ్ టు ట్రేడర్. ఈరోజు మనం స్టాక్ మార్కెట్లో కావాల్సిన 10 ముఖ్యమైన గోల్డెన్ రూల్స్ గురించి మాట్లాడుకుందాం. ఏ ప్రొఫెషన్లో అయినా రూల్స్ అనేవి ఖచ్చితంగా అవసరం. అలా స్టాక్ మార్కెట్లో కూడా ఖచ్చితంగా కావాల్సిన 10 గోల్డెన్ రూల్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. రూల్ నెంబర్ 1, ఇన్వెస్ట్ ఓన్లీ యువర్ సర్ప్లస్ ఫండ్స్. ఎప్పుడు మన స్టాక్ మార్కెట్లో మొత్తం డబ్బులు పెట్టడం మంచిది కాదు. మన నెసరీ ఎక్స్పెన్సెస్ కోసం, నియర్ ఫ్యూచర్ రిక్వైర్మెంట్స్ కోసం, ఇంకా ఎమర్జెన్సీ ఫండ్స్ కోసం కొంత పక్కన పెట్టిన తర్వాత మాత్రమే స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేయడం అనేది చాలా మంచిది. ఎందుకంటే స్టాక్ మార్కెట్స్లో మనం ఇన్వెస్ట్ చేయగానే ప్రాఫిట్స్ వచ్చేస్తాయని అనుకోకూడదు. స్టాక్ మార్కెట్స్ చాలా వాలటైల్గా ఉంటాయి. మనకి ప్రాఫిట్స్ రావడానికి కొంత టైం పట్టొచ్చు. అది ఎంత టైం అనేది చెప్పడం కష్టం. ఆ లోపల మనకి అవసరానికి మనీ విత్డ్రా చేయాల్సి వస్తే లాస్ బుక్ చేయాల్సి రావచ్చు. అప్పుడు లాసెస్ మాత్రమే కాదు, మనకి స్టాక్ మార్కెట్ మీద నెగిటివ్ ఒపీనియన్ కూడా వస్తుంది. ఈ రెండు కూడా మనకి మంచిది కాదు. అందుకనే మనం సర్ప్లస్ ఫండ్స్ మాత్రమే స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేయడం చాలా మంచిది. రూల్ నెంబర్ 2, ఇన్వెస్ట్ ఇన్ బిజినెస్ యూ అండర్స్టాండ్. అంటే మనకి ఏ బిజినెస్ మోడల్ బాగా అర్థమవుతుందో వాటిలోనే ఇన్వెస్ట్ చేయాలి. ఎందుకంటే అది అర్థమైతేనే మనకి ఏ స్టాక్ ఎప్పుడు పెరుగుతుందో, ఎంతకాలం పెరుగుతుందో అనేది అర్థమవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్, ఆల్మోస్ట్ లాస్ట్ 1 year నుంచి ఆటో సెక్టర్ స్లో డౌన్లో ఉంది. మీకు ఆటో సెక్టర్ మీద, వాటి బిజినెస్ మోడల్స్ మీద మీకు ఐడియా ఉంటే అవి ఎప్పుడు పెరగడం స్టార్ట్ అవుతాయో మనకి బాగా అర్థమవుతుంది. ఆ టైంలో ఎంటర్ అయితే మనకి మంచి ప్రాఫిట్స్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. లేకపోతే బిజినెస్ అర్థం కాకుండా జస్ట్ ప్రైస్ బాగా తగ్గిందని ఎంటర్ అయితే ఆ స్టాక్స్ లాసెస్లోకి లేక మూమెంట్ లేకుండా చాలా టైం ఉండిపోయే ఛాన్స్ ఉంటుంది. అందుకే మనకి అర్థమయ్యే బిజినెస్ మోడల్స్ మీద ఇన్వెస్ట్ చేయడం మంచిది. రూల్ నెంబర్ 3, డోంట్ గో బై ఓన్లీ బ్రాండ్ నేమ్, టేక్ ఇన్ఫార్మ్డ్ డెసిషన్. ఎక్కువ మంది ఓన్లీ బ్రాండ్ నేమ్ చూసి అనాలిసిస్ చేయకుండా కొనేస్తూ ఉంటారు. ఎగ్జాంపుల్స్కి టాటా మోటార్స్ అంటే అందరికీ బాగా తెలుసు. టాటా అనగానే మంచి బ్రాండ్ నేమ్ కాబట్టి టాటా మోటార్స్ బాగా తక్కువ ప్రైస్లో దొరుకుతుందని అనాలిసిస్ చేయకుండా ఎంటర్ అయిన వాళ్ళు చాలామందే ఉంటారు. కానీ అది కంటిన్యూస్గా మోర్ దాన్ 2 years నుంచి ఫాలో అవుతూనే వస్తుంది. అలా ఇంకొకటి ఎస్ బ్యాంక్లో కూడా చాలామంది ఇన్వెస్ట్ చేసి బ్లాక్ అయిపోయి ఉంటారు. అందుకే బ్రాండ్ నేమ్ మాత్రమే చూడకుండా బిజినెస్ గురించి కూడా తెలుసుకోవడం మంచిది. రూల్ నెంబర్ 4, డోంట్ ట్రై టు విన్ ద మార్కెట్, జస్ట్ ఫాలో ద మార్కెట్. మనం ఇప్పుడు మార్కెట్ మీద విన్ అవ్వాలని కాకుండా అది ఎటు వెళ్తుందో తెలుసుకొని ఫాలో అవ్వడం మంచిది. ఈ రూల్ మోస్ట్లీ ట్రేడర్స్కి బాగా పనికొస్తుంది. మార్కెట్స్ని ఎప్పుడూ తక్కువ అంచనా వేయకూడదు. 100% మనం అనుకున్నట్టు అవుతుందని అస్సలు అనుకోకూడదు. ఎస్పెషల్లీ ట్రేడర్స్కి ఒక ఎగ్జాంపుల్, ఒక ఏ అనే షేర్ ఇప్పుడు 100 రూపీస్ ఉంది. అది 90 రూపీస్ దగ్గర చాలా బిగ్ సపోర్ట్ ఉందని అనాలిసిస్ చేశారు. ఎవ్రీ టైం 90 రూపీస్ టచ్ అవ్వగానే సపోర్ట్ తీసుకుని 20-30% మూవ్ అవ్వడం మీరు గమనించారు. అలా ఇప్పుడు కూడా 90 రూపీస్ రాగానే అలానే బై చేసి ప్రాఫిట్ బుక్ చేద్దాం అనుకున్నారు. అలానే ట్రేడ్ చేశారు. కానీ అది 90 రూపీస్ సపోర్ట్ని బ్రేక్ చేస్తున్నా మీ అనాలిసిస్ నమ్మి వెయిట్ చేస్తారు. అలా చేయడం మంచిది కాదు. ఎందుకంటే అలా ఎవ్రీ టైం అవుతుందని గ్యారంటీ లేదు. ఎప్పుడు ప్లాన్ బికి రెడీగా ఉండాలి. అంటే స్టాప్ లాస్ కూడా ఉండాలి. అలాగే ఇప్పుడు మార్కెట్ క్రాష్ అవ్వడం కూడా చూసాం. ఇప్పుడు కొంచెం స్టెబిలైజ్ అవుతుందని ఇదే ఇంకా బాటమ్ అనుకుని మళ్ళీ ఇంత తక్కువకి షేర్స్ దొరకవేమో అని మన దగ్గర ఉన్న మనీ మొత్తం ఇన్వెస్ట్ చేయడం కూడా తప్పు. మనం ఎప్పుడూ బాటమ్స్ని, హైస్ని ప్రెడిక్ట్ చేసి ఖచ్చితంగా చెప్పలేము. అందుకే పార్ట్స్గా ఇన్వెస్ట్ చేయడం మంచిది. మార్కెట్స్ ఎటు మూవ్ అవుతున్నా రెడీగా ఉండాలి. రూల్ నెంబర్ 5, డైవర్సిఫై ద పోర్ట్ఫోలియో ఇన్ ఎ బ్యాలెన్స్డ్ మేనర్. మన పోర్ట్ఫోలియోని డైవర్సిఫై చేస్తే వాలటిలిటీ తక్కువగా ఉంటుంది. అలానే మన ఎమోషన్స్ కూడా చాలా కంట్రోల్డ్గా ఉంటాయి. డైవర్సిఫై చేస్తే రిస్క్ని కూడా మినిమైజ్ చేయొచ్చు. డైవర్సిఫై అనేది సర్టెన్ పారామీటర్స్తో చేయాలి. అంటే మార్కెట్ క్యాపిటలైజేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో లార్జ్ క్యాప్, మిడ్ క్యాప్, స్మాల్ క్యాప్గా, ఇండస్ట్రీస్ పాయింట్ ఆఫ్ వ్యూలో బ్యాంకింగ్, ఫైనాన్స్, ఎఫ్ఎంసీజీ, హెల్త్ కేర్, మెటల్, ఆటో, ఐటీగా, ఇలా మార్కెట్ సిచ్యుయేషన్ బట్టి దేనికి ఎంత పర్సంటేజ్ ఇవ్వాలో బ్యాలెన్స్ చేసుకోవడం మంచిది. రూల్ నెంబర్ 6, డిసైడ్ వెన్ టు ఎగ్జిట్ అండ్ యాక్సెప్ట్ ది లాసెస్. మనం లాంగ్ టర్మ్ కోసం ఇన్వెస్ట్ చేస్తాం. కానీ లాంగ్ టర్మ్ అంటే ఆ కంపెనీ ఏమవుతున్నా షేర్స్ని హోల్డ్ చేయాలని కాదు. మనం ఏమైతే ఎక్స్పెక్ట్ చేసి ఆ కంపెనీలో ఎంటర్ అవుతున్నామో ఆ బిజినెస్ మోడల్ లాంగ్ టర్మ్ ప్రైజెస్లోకి వెళ్తుందని అనిపిస్తే లాసెస్లో ఉన్న ఎగ్జిట్ అవ్వడం మంచిది. మళ్ళీ క్రైసిస్ పోయి ఆ ఇండస్ట్రీ రీబౌండ్ అవుతుంది అని అనిపించినప్పుడు ఎంటర్ అవ్వడం మంచిది. దానికి రీసెంట్గా చాలానే ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. DHFL, జెట్ ఎయిర్వేస్,
ఆర్కామ్, పీసీ జ్యువెలర్స్, ఎస్ బ్యాంక్ ఎక్సెట్రా. ఇవన్నీ లాస్ట్ 3 yearsలో అబోవ్ 90% క్రాష్ అయిపోయాయి. ఎవరు స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేసిన అన్ని షేర్స్ నుంచి ప్రాఫిట్స్ మాత్రమే సంపాదించలేరు, లాసెస్ని కూడా అవాయిడ్ చేయలేరు. రూల్ నెంబర్ 7, డోంట్ లెట్ ఎమోషన్స్ క్లౌడ్ యువర్ జడ్జ్మెంట్. స్టాక్ మార్కెట్లో మన లాజిక్స్ని, అనాలిసిస్ని ఎప్పుడు ఎమోషన్స్ ఓవర్కమ్ చేయకూడదు. అంటే మెయిన్గా గ్రీడ్ అండ్ ఫియర్ని రాకుండా చూసుకోవాలి. ఎందుకంటే మనకున్న గ్రీడ్ సెల్ చేసే సిచ్యుయేషన్లో బై చేస్తుంది, అలాగే ఫియర్ బై చేసే సిచ్యుయేషన్లో సెల్ చేయిస్తుంది. దీనివల్ల మనం ఎప్పుడు స్టాక్ మార్కెట్స్లో మంచి ప్రాఫిట్స్ని సంపాదించలేం. అందుకే వారన్ బఫెట్ గారు ఎప్పుడు అనేది బీ ఫియర్ఫుల్ వెన్ అదర్స్ ఆర్ గ్రీడీ అండ్ గ్రీడీ వెన్ అదర్స్ ఆర్ ఫియర్ఫుల్. రూల్ నెంబర్ 8, హ్యావ్ రియలిస్టిక్ ఎక్స్పెక్టేషన్స్. మన ఎక్స్పెక్టేషన్స్ ఎప్పుడు రియలిస్టిక్గా ఉండడం మంచిది. ఇది స్టాక్ మార్కెట్లోనే కాదు, రియల్ లైఫ్లో కూడా బాగా ఉపయోగపడుతుంది. స్టాక్ మార్కెట్లో బిగినర్స్ ఎక్కువగా మల్టీ బ్యాగర్ యాడ్స్ని చూసి ఎంటర్ అవుతూ ఉంటారు. అంటే స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేస్తే 5x 10x ఇలా అన్ని మల్టీ బ్యాగర్స్ అయిపోతాయని అనుకుంటుంటారు. అలా మల్టీ బ్యాగర్స్ కోసం టిప్స్ ద్వారా పెన్నీ స్టాక్స్లో ఇన్వెస్ట్ చేసి చాలామంది మొత్తం క్యాపిటల్ని కోల్పోతూ ఉంటారు. ఇయర్లీ మనకి 20% రిటర్న్స్ వస్తే మనం చాలా గ్రేట్. సింపుల్ అండ్ స్టడీగా రిటర్న్స్ సంపాదించగలిగితే కాంపౌండింగ్లో చాలా బాగా గ్రో అవుతాం. రూల్ నెంబర్ 9, మానిటర్ యువర్ పోర్ట్ఫోలియో రెగ్యులర్లీ. మనం ఎప్పుడు మన పోర్ట్ఫోలియోలో ఇన్వెస్ట్ చేసినవి, ఫ్యూచర్లో ఇన్వెస్ట్ చేయాలనుకున్నవి రెగ్యులర్గా మానిటర్ చేస్తూ ఉండాలి. అంటే క్వార్టర్లీ రిపోర్ట్స్, యాన్యువల్ రిపోర్ట్స్ చూడడం, యాక్టివిటీస్ని బాగా గమనించడం. అలా చేయకపోతే మనకి వాటికి ఫ్యూచర్లో వచ్చే రెవెన్యూస్ మీద క్లారిటీ ఉండదు. కానీ ఇలా మానిటర్ చేయడానికి టైం అండ్ పేషెన్స్ లేకపోతే మాత్రం వాళ్ళు మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేయడం చాలా మంచిది. రూల్ నెంబర్ 10, ప్రొటెక్ట్ యువర్ క్యాపిటల్. స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేయడానికి ముఖ్యంగా కావాల్సింది మనీ. అది అందరికీ కష్టపడి సంపాదించిన మనీ కాబట్టి అది కనుక పోతే మనకి మళ్ళీ ఇన్వెస్ట్ చేయడానికి మనీ ఉండదు, ఇంకా మళ్ళీ ధైర్యం, కాన్ఫిడెన్స్ కూడా రావు. అంటే స్టార్టింగ్ స్టేజ్లో మనం ఎక్కువగా సేఫ్ బెట్స్ మీద ఇన్వెస్ట్ చేయడం మంచిది. ఎగ్జాంపుల్కి లార్జ్ క్యాప్స్లో, ఇండస్ట్రీ లీడర్స్గా ఉన్న కంపెనీస్లో ఇన్వెస్ట్ చేయడం చాలా మంచిది. ఇవి మీకు ఇమీడియట్గా ఎక్కువ రిటర్న్స్ ఇవ్వకపోయినా స్లో అండ్ స్టడీగా రిటర్న్స్ ఇస్తాయి. మెయిన్గా క్యాపిటల్ లూస్ అవ్వకుండా మనల్ని కాపాడుతాయి. ఈ 10 రూల్స్ కనుక మీరు పాటించగలిగితే మిమ్మల్ని ఖచ్చితంగా స్టాక్ మార్కెట్లో సక్సెస్ఫుల్ని చేస్తాయి. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంతవరకు జై హింద్.